అండి వెల్కమ్. ఇంటర్నెట్లో గోధి మీడియా గురించి అనేసి సెర్చ్ చేస్తుంటే నాకు ఇది ఒక ఆర్టికల్ దొరికిందండి. సో ఈ ఆర్టికల్ని తెలుగులో చదువుతాను, ఇంగ్లీష్లో చదివి దాని తెలుగులో అర్థం చెప్తూ ఉంటాను, చూడండి మీరు కూడా. సో ఇది క్లారియాన్ ఇండియా అని చెప్పి clarion.india.net అనే వెబ్సైట్లో నేను చూశానండి. సో వాళ్ళు ఎవరన్నా నచ్చినట్లయితే ఒకసారి ఆ వెబ్సైట్ని కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వై ఇండియాస్ గోధి మీడియా స్ప్రెడ్స్ హేట్రెడ్ అండ్ ఫేక్ న్యూస్. ఇది ఏప్రిల్ 4, 2020 వచ్చింది. అంటే బహుశా మనకి ఆల్రెడీ 2021లో ఉన్నాం కాబట్టి సంవత్సరం క్రితం. కానీ ఇప్పటికీ ఈ న్యూస్ ఛానల్స్ అయ్యే కంటిన్యూ చేస్తున్నాయి. ఎనివే ఎందుకో తెలుసుకోండి. హౌ ద లీడింగ్ ప్లేయర్స్ ఇన్ ద ఇండియన్ మీడియా లాయల్ టు ద గవర్నింగ్ BJP RSS combined have been openly peddling fake news, hate and bigotry targeting religious minorities, especially India's marginalized and dispossessed Muslims, and why they have been getting away with murder all these years. సో ఇక్కడ మనకి ఆలోచించినట్లయితే చెప్తుంది ఏంటంటే, ఇండియా మీడియా, భారతదేశంలో ఉన్న టెలివిజన్ మీడియా, అందులోనూ టాప్ ప్లేన్లో ఉన్నవాళ్ళు BJP RSS ఎలా తొత్తులుగా మారారు. వీళ్ళు ఎలాగా ఫేక్ న్యూస్ అంటే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, హేట్ అంటే విద్వేషం ప్రచారం చేస్తున్నారు, బిగటరీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటన్నా. ఎనివే ఒకవేళ మీకు అనుమానం వస్తే అది కూడా చూపించేస్తాను, ఎందుకైనా మంచిది. ఒక్కొక్కసారి అంటే బిగటరీ తర్వాత రిలీజియస్ మైనారిటీస్ అని కూడా ఉన్నారు, కానీ ముస్లిమ్స్ ఒకరికే కాదండి, దాదాపుగా క్రిస్టియన్స్ అవ్వచ్చు, మిగతా ఎవరైతే BJPకి ఓట్లు దండుకోవడానికి ఉపయోగపడతారనుకుంటారో వాళ్ళందరినీ వస్తున్నారని ఉతికి వేసుకుంటున్నారు. బిగటరీ అంటే ఒక రకంగా ప్రెజుడిస్, బయాస్, పార్షియాలిటీ అని వస్తుంది. సో అదనమాట అండి. ఇక ఈ ఇండియాలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇక్కడ ముస్లిమ్స్ ఒకటి చెప్పారు, ఇంకా క్రిస్టియన్స్ ఉన్నారు, కొన్ని చోట్ల సిక్కులు వాడుతున్నారు. ఎవరిని అవసరమైతే హిందువులు ఓట్లు పడడానికి ఎవడు పాపానికి వచ్చాడు అనుకుంటే తిట్టడానికి ఆయన వాడుకుంటున్నారు. ఇది మనకి SK హుస్సేన్ అని ఆయన రాశారు. గోడి అంటే ల్యాప్టాప్, యాక్చువల్గా హిందీలో గోడి అంటే ల్యాప్టాప్ అని. బికావ్ అంటే వేనల్, బికావ్ అంటే అమ్ముడుపోయినాడు. దలాల్ ఏజెంట్, మనకు ఆల్రెడీ తెలుసు దలాల్ ఏజెంట్ అంటే ఏంటని, ఎవరికో ఒకడికి బాగా కుట్టాడు. బర్కావ్ ఇన్ఫ్లమేటరీ, భడ్కావ్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఇన్ఫ్లమేటరీ, బర్కావ్ అని ఇంగ్లీష్లో రాస్తారు, ఇక్కడ మన హిందీలో కలుపుతారు. బడ్కావ్ అంటే కొంచెం కోపం వచ్చేలా మాట్లాడతారు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద లేబుల్స్ విచ్ ఆర్ మేజర్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈజ్ ఐడెంటిఫైడ్ బై మెజారిటీ ఆఫ్ ఇండియన్స్, ఎస్పెషల్లీ ముస్లిమ్స్ అండ్ లో కాస్ట్ హిందూస్ యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ సెక్షన్ ఆఫ్ నేషనల్ మీడియా. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పైన మీరు చెప్పిన బిరుదులన్నీ కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలకి అయితే బాగా సరిపోతాయండి. సో అవి ఎక్కువగా లోవర్ కాస్ట్ హిందూసే కదా, లోవర్ కాస్ట్లో ఉన్న అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, మేజర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఈ గోడి మీడియా నచ్చదండి. ముస్లిమ్స్కి ఆబ్వియస్గా BJP వాళ్ళకి ముస్లిమ్స్కి చాలా వరకు పడతలేదు, ఒక రకంగా యాంటై ముస్లింగానే ఉంటారు. సో ఇలాగా వీళ్ళు కాకుండా ఇంకా మిగతా డెమోక్రసీ లవింగ్ పీపుల్ చాలామంది ఉన్నారు హిందూస్లో, వాళ్ళందరూ ఈ BJP అంటే అసలు పడదు. సో వాళ్ళందరూ ముద్దుగా పిలుచుకునే పేర్లు అన్నమాట. This chunk of media, which consists of nearly a dozen 24-hour national and regional TV news channels, is infamous for biased reporting and fanning communal hatred in society. దాదాపుగా ఈ 24/7 అన్న ఈ న్యూస్ ఛానల్స్ దాదాపుగా ఒక పెద్ద చంక్ అంటే అర్థం మొత్తం పెద్ద నెంబర్లోనే ఉంది. వీళ్ళందరూ ఏంటంటే ఎంతసేపు రిపోర్టింగ్ అంతా బయాస్గానే ఉంటుంది. న్యూస్లో వచ్చే న్యూస్ అంతా ఫుల్ ఫ్లెజ్డ్గా అన్బయాస్డ్ న్యూస్ కాదు, BJPకి RSSకి ఫేవర్గా ఉండే న్యూస్ వస్తుంది. దే ఆర్ నాట్ రిపోర్టింగ్ ఒరిజినల్ జర్నలిస్టిక్ వాల్యూస్ వాళ్ళు ఏం పాటించడం వల్ల, పాటించే ఛానల్ చాలా తక్కువ. ఇప్పుడు యూట్యూబ్కి మారిపోయారు చాలామంది. Their journalists and anchors routinely engage in spreading fake news and causing hatred towards the country's 200 million Muslim community and Islam. సో ఇక్కడ బేసిక్గా అతను ముస్లింకి చెందిన వ్యక్తి కాబట్టి ముస్లిమ్స్ని యొక్క బాధల్ని చెప్తా చేస్తున్నాడండి. 200 మిలియన్ అంటే 20 కోట్ల మంది. సో 20 కోట్ల మంది ముస్లింలకి టార్గెట్ చేస్తే ఈ మీడియా ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందని చెప్తున్నారు.
దే ఇన్ఫ్యాక్ట్ నరిష్ ఇస్లామోఫోబియా. ఇస్లామోఫోబియా అనేది వరల్డ్ వైడ్గా వాడే కాయిన్ ఐటమ్. ముస్లిమ్స్ పట్ల భయం కలిగేలా చేయడం, ముస్లింల పట్ల భయం పెంచేలా చేయడం, లేదా ముస్లింల పట్ల ద్వేషం పెంచేలా చేయడం అనే వర్డింగ్కి ఇస్లామోఫోబియా బాగా వాడతారు. As someone rightly remarked, the Indian media is not doing journalism but waging a jihad, holy war against Muslims. It acts like hyenas. సో ఒక రకంగా ఈయన హైనాలతో పోల్చాడండి. హైనాలు అంటే చూడడానికి కొంచెం వికృతంగా ఉంటాయి, బట్ గుంపులుగా వచ్చి దాడులు చేస్తూ ఉంటాయి. సో అక్కడ సింహాలు కూడా ఈ ఎంట భయపడతాయి. అలాంటి దరిద్రమైన జంతువులే. దరిద్రమని చెప్పలేం, అది నేచర్ అలాంటిది, బతుకుండగానే చంపి తినే రకం. సో అలాంటి మీడియాని, ఈ జ్యోతి మీడియాని దాంతో పోల్చాడండి ఆయన. On one hand, these channels demonstrate a clear bias against the country's low-caste Hindus, the poor and less privileged, weaker sections of society. On the other hand, they promote the agenda of Hindutva forces including Rashtriya Swayamsevak Sangh (RSS), its ruling political wing Bharatiya Janata Party, and its National Democratic Alliance, partners in the government, as well as their leaders. They also favor the rich and powerful, promote their interests. And ఇక్కడ ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి, వాళ్ళ సపోర్టింగ్ గవర్నమెంట్లో ఎన్డీఏ కింద ఉన్న వాళ్ళ గురించి చెప్పొచ్చుడే. సో బేసిక్గా చెప్పాలంటే హిందుత్వ అజెండాని వీళ్ళందరూ అండర్లైన్గా ప్రమోట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా టీవీ నైన్ కూడా చేరుందేమో అని డౌట్. అయితే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందేమో టీవీ నైన్ అనుకుంటా, మరి నాకు తెలియదు. ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఛానల్ పేరు చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారో మరి ఏమో తెలియదు. లేకపోతే మా ఛానల్ పేరు చెప్తావా అంటారు. ఏమో అలాగ ఉన్నాయండి అవి. నెక్స్ట్, prominent among these pro-BJP RSS news outlets are English television channels, Republic TV, Times Now, India Today and CNN18, and Hindi TV channels like Zee News, ABP News, Aaj Tak, India TV, Sudarshan News, News Nation and News 24 India. Above all, the mentioned titles fit these channels for one reason or the other. ఇవన్నీ దాదాపుగా ఈ గోడీ మీడియాలోకి వచ్చేస్తాం. The term Godi media was coined for these channels by Raman Magsaysay Award winner journalist Ravish Kumar of NDTV. He inherently spoke of the lap of Prime Minister Narendra Modi's government and its laptops. సో దాదాపుగా మన గోధి మీడియా ఎందుకు అన్నారంటే, ఈ మీడియా ఛానల్స్ అన్నీ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏం చెప్తే అది చేస్తాను. నరేంద్ర మోడీ కాదు, అక్కడ బీజేపీ ఆయన చెప్తున్నాను కాదు, బీజేపీకి ఏం చెప్తే బీజేపీ దాని తగ్గట్టు తోగూపుతూ ఉంటారు అన్నమాట ఈ ఛానల్స్. Besides these channels, there are many more news and at least 18 Hindu religious channels in regional languages across India to promote the agenda of Hindutva. Hindutva forces to establish Hindu Rashtra and impose Hindi as national language all over the plural and multi-religious, multicultural and multilingual country of 1.37 billion people. సో బేసిక్గా ఇవి కాకుండా 18 మతపరమైన ఛానల్స్ ఉన్నాయండి. ఇవి ఏంటంటే ఈ హిందుత్వ అజెండాను ముందుగా తీసుకెళ్ళడానికి వాడుతున్నారు అనేసి ఇతను చెప్తున్నాడు. ఇతనికి సంబంధించి మరొక విషయం ఏంటంటే, హిందీని నేషనల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేయాలని, అట్లాగే హిందుత్వాన్ని పెంచడం ఈ ఛానల్స్ లక్ష్యం. మన దేశంలో ఆల్రెడీ 1.37 బిలియన్ పీపుల్ ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. సో మనంతా మల్టీ కల్చరల్, మల్టీ లింగ్వల్ అండ్ ఒక రకంగా చెప్పి మల్టీ రిలీజియస్ సొసైటీ అని మనందరికీ తెలుసు. Among the key reasons why these channels and their anchors have aggressively support the BJP, RSS and Modi as well as the rich and powerful are. సో ఈయన ఎందుకు ఈ బీజేపీకి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడన్న విషయం మనకు అర్థం కాదు. The absolute majority of BJP-led NDA in parliament at its government at the center in many states, and the growing irrelevance and inconsequentiality of largely obliterated opposition. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఈ మీడియా సపోర్ట్ చేయడం కారణం మన దేశంలో అపోజిషన్ అనేది లేకుండా చేశాం. ఒక రకంగా చెప్పాలంటే మన దేశ ప్రజలు అందుకు ఒక రకంగా మరి నిజంగా ఈ పాపంలో పాల్పంచుకున్నాం కదా. ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ అల్టిమేట్గా ఇంత భారీ మెజారిటీ అవ్వడం వల్ల, అపోజిషన్ లేకపోవడం వల్ల వీళ్ళు ఏం పడితే ఈ చట్టాలు చేస్తారు, ప్రశ్నించేవాళ్ళు లేడు. రీసెంట్గా పార్లమెంట్లో 11 చట్టాలు నిమిషాల వ్యవధిలో గడిచిపోయింది. దాంట్లో వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఏమన్నా కొన్ని ఇంపార్టెంట్ చట్టాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కనీసం చర్చలు కూడా లేకుండా పోయింది. మెయిన్ రీజన్ ఏంటంటే అపోజిషన్ డిమాండ్స్ని గవర్నమెంట్ రీచ్ అవ్వదు, కానీ ఈ గవర్నమెంట్ మాత్రం చట్టాలు చేసింది ఎటువంటి చర్చ లేకుండా. Hindu viewership by BJP's 100 million plus primary members and their massive support to the party and government and the cult-like following of a monolithic Modi
మరొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ దాదాపుగా 10 మిలియన్లు అంటే దాదాపుగా 100 మిలియన్లు అంటే 10 కోట్ల మంది దాకా ప్రైమరీ మెంబర్స్ ఉన్నారండి బీజేపీకి. వీళ్ళు గవర్నమెంట్ని సపోర్ట్ చేయడానికి దాదాపు ఒక కల్ట్ లెవెల్లో ఫాలో అవుతున్నారండి. మోడీని కావచ్చు, నెక్స్ట్ ఎవరు వస్తే వాళ్ళందరినీ కూడా ఇలాగే ఫాలో అవుతారు. A high TRP achieved because of the majority Hindu viewership. TRP and target rating point is a metric used in marketing and advertising to indicate the percentage of the target audience reached by a campaign or advertisement through a communication media. సో మరొకటి మెయిన్ రేటింగ్ ఏంటంటే టార్గెట్ రీచింగ్ పాయింట్ అంటారు, టీఆర్పీ అంటారు. ఈ టీఆర్పీ అనేది మీ ఛానల్స్కి అంత ఎక్కువ ఉంటే వాళ్ళకంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎలాగంటే ఎక్కువ టీఆర్పీ ఉంటే ఎక్కువ మంది ఆ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి చూస్తారు. అప్పుడు వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అన్నమాట. అలా వీళ్ళు ఎక్కువ సంపాదించాలన్న ఆలోచనతో పెట్టుకోండి. Funding by big business houses which might be chummy with a particular party which supports their growth and in turn their support that party. సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు వీళ్ళకి సపోర్ట్గా నిలబడడం, అట్లాగే బీజేపీ పార్టీతో బాగా కలుపుగోలుగా ఉండడం వల్ల వీళ్ళు కూడా వాళ్ళకి యాడ్ చేస్తారు కాబట్టి బీభత్సంగా వీళ్ళకి ఆదాయం జరుగుతుందన్న ఉద్దేశం మెయిన్ ఇంకోటి. ఓనర్షిప్ or stakes of a certain BJP and RSS leaders, MPs and supporters in some of the టీవీ ఛానల్స్. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ టీవీ ఛానల్స్లో కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంది. సో అందువల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిపబ్లిక్ తీసుకున్నారనుకోండి, బీజేపీకి సంబంధించింది. అవి మిగతా వాటిల్లో కూడా కొంతమంది బీజేపీ సపోర్టర్స్ పార్ట్నర్స్ గానో కొన్ని స్టేక్స్ ఉండడం వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఓనర్స్ పొలిటికల్ కనెక్షన్స్ ఆర్ అఫిలియేషన్స్ విత్ ద బీజేపీ అండ్ ఆర్ఎస్. సో ఇప్పుడు మీడియాకి సంబంధించిన ఓనర్స్ కూడా కొంతమంది పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ వల్ల కూడా వీళ్ళు బీజేపీకి ఫేవర్గా ఉన్నారు. A huge revenue earned from government advertisements with these channels receive in return for their pro-BJP RSS government policies. ఇక్కడ మరో విషయం ఏంటంటే గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా మనకి యాడ్స్ని ఈ పర్టికులర్ ఛానల్స్కి పంపడం జరుగుతుంది. తద్వారా వీళ్ళు భారీ మొత్తంలో రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. కనుక గమనిస్తే గవర్నమెంట్లు కొన్ని వందల కోట్ల ఈ ఛానల్స్కి ఈ ప్రోపగండా రన్ చేసేందుకు ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన దేశం అంతా కలిసి ఇచ్చిన డబ్బుల్ని, పరిపాలన ఖర్చు పెట్టాల్సిన డబ్బుల్ని ఇలా ప్రోపగండా రన్ చేయడానికి ఇస్తుంది. A huge revenue earned from the commercial interests of these channels as business entities rather than a social service non-governmental organizations. సో 2014 కాంగ్రెస్ ఉన్నంత వరకు నీతి నిజాయితీగా పనిచేసిన మీడియాలకి సడన్గా ఇలా ఒక బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నారు, కానీ ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఆలోచించే పరిస్థితి ఎవరిలో లేదండి. గవర్నమెంట్ అడ్వైజరీస్, డైరెక్టివ్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ న్యూస్ ప్రజెంటేషన్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవడన్నా ఏ న్యూస్ ఛానల్నా వీళ్ళకి వ్యతిరేకంగా చెప్తుందంటే సో ఆ ఛానల్ మీద వీళ్ళు పడే ఎవరైతే నిజాయితీగా చెప్పాలని చెప్తున్నారో గవర్నమెంట్ సంబంధించి ఎంత ప్రెజర్ పట్టాలో అంత ప్రెజర్ పడుతుంది. The fear of being targeted by government for the failure to toe the line. సో ఒకవేళ కనుక వీళ్ళ లైన్లో నుంచోకపోతే గవర్నమెంట్ టార్గెట్ అవుతారు. మీకు ఆల్రెడీ చూసుంటే చాలా ఛానల్లో ఇలాగే బీజేపీకి ప్రో గవర్నమెంట్ స్టాండ్ తీసుకున్నాను. చాలా ఛానల్ ఫస్ట్లో మనకి 2014 తర్వాత కొన్ని బీజేపీకి సపోర్ట్గా ఉండేవి కాదు, అలాగని యాంటీగా ఉండేవి కాదు. వాళ్ళు క్వశ్చన్ చేసి 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళు ఒక్కొక్కడిని సైలెంట్ చేసుకుంటా ఒక్కొక్కడి మీద ప్రెజర్ పెట్టి వాళ్ళని తొక్కేసి ఏం చేశారంటే ఆ ఛానల్ అయితే మూసుకోవడం, లేదంటే వాడికి సపోర్ట్గా ఉండడం, ఇలా మార్చారండి. లెట్స్ టేక్ క్లోజర్ లుక్ ఎట్ what these హిందుత్వ టీవీ ఛానల్స్ ఆర్ అండ్ హూ ఓన్స్ అండ్ ఆర్ రన్స్ దెమ్ అండ్ వాట్ దేర్ పాలసీస్. సో ఆ ఛానల్స్ ఏవేంటనే చూద్దాం. ఇంగ్లీష్ నెట్వర్క్స్ అండ్ ఫస్ట్ ఇంగ్లీష్ టీవీ ఛానల్స్ ఏమన్నా చూద్దాం. రిపబ్లిక్ టీవీ. This news channel was co-founded and in majority owned by a 47-year-old Assamese Arnab Ranjan Goswami. He is also the channel's editor and news anchor. Earlier he was an editor-in-chief and a news anchor of Times Now and ET Now. సో రిపబ్లిక్ టీవీ అండి ఇది ఫస్ట్ వస్తుంది. సో దీనికి అర్నబ్ రంజన్ గోస్వామి అని చెప్పి ఒక 47 ఏళ్ల వ్యక్తి దీనికి మెజారిటీ షేర్ ఓనర్ అండి. ఈయన అంతకు ముందర టైమ్స్ నౌలోను ఈటీలోను ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉండేవాడు. దిస్ ఛానల్ ఈజ్ ఇన్ఫేమస్ ఫర్ అ brazen support for the BJP and RSS. Arnab is noted for his opinionated reporting in favor of the BJP and RSS and their Hindutva push across a wide spectrum of situations including
uncritically reproducing government narratives, avoiding criticism of BJP and RSS figures, and presenting their political opponents in a negative light. He very clearly, cleverly, and shamelessly shows his bias. No one can beat him in spreading hatred and fake news. సో ఇతను క్లియర్గా బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఫుల్ ఇన్ ఫేవర్ అండి. ఈ అర్నబ్ రంజన్ గోస్వామి ఆయన ఈయన షోలో కనుక మీరు చూశారనుకోండి బీజేపీ ఫేవర్గానే మాట్లాడతారు. అవి ఎంత చెడ్డ పని చేస్తే అసలు చెప్పడం, మంచి పని చేస్తే మామూలుగా చెప్పడం, ఫెయిల్యూర్ అయినా కూడా దాన్ని నీట్గా కవర్ చేసే ప్రయత్నం. సో ఈ దరిద్రం ఫస్ట్ లోకల్ ఛానల్స్ ఉండేది, ఇప్పుడు ఇది నేషనల్ ఛానల్స్ పాకి. Arnab is the son of Manoranjan Goswami, an army man who later joined the BJP, and a maternal nephew of Siddhartha Bhattacharya, who is a BJP MLA and minister in Assam state government. ఒక రంగా చెప్పాలంటే మనోరంజన్ గోస్వామి అని చెప్పి ఈయన ఆర్మీలో ఉండేవాడు, తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యాడండి. అట్లాగే సిద్ధార్థ భట్టాచార్యకి నెఫ్యూ అండి. ఈయన నెఫ్యూ అంటే అల్లుడు అవుతారు అనుకుంటా. సో బీజేపీ ఎమ్మెల్యే మినిస్టర్ అస్సాంకి సంబంధించి. Launched in 2017, the Republic TV was partly funded by, among the others, Asian News, ARG Outlier Asian News Private Limited, which was primarily funded by Rajiv Chandrasekhar, then an independent member of Rajya Sabha with intricate links with the BJP and Vice Chairman of NDA in Kerala. సో ఇతను ARG ఏషియానెట్ న్యూస్ అని చెప్పి ఒక న్యూస్ ఛానల్ ఉంది. ఆ న్యూస్ ఛానల్లో ఒక ఆయన ఉన్నాడండి, రాజీవ్ చంద్రశేఖర్ అని. సో ఇది ఈయన కలిసి పెట్టారన్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళందరూ బీజేపీకి సపోర్టర్స్ అన్నమాట. Son of an Air Force officer, Chandrasekhar, however, resigned from Asianet board after he officially joined BJP in April 2018 and was elected as a BJP MP. ఈ చంద్రశేఖర్ అనే ఆయన బీజేపీ ఎంపీగా 2018లో ఎలక్ట్ అయ్యాడండి. Republic TV has been accused of propagating fake news and running several news items based on the defamatory tweets posted by certain BJP leaders. It has also been convicted of breaching telecommunications regulatory and news broadcasting rules, leading to censures and subject to high-profile defamation case by Congress MP Shashi Tharoor. The channel is described by experts as a noisy, chaotic place where coherent debate without shouting, screaming and name calling is impossible. Its shows have been dubbed in a battle of babble, judgmental, brash and hawkish. It has been compared to North Korean media for its extreme pro-government affinity and muzzling of dissent, and America's Fox News, which practices biased reporting in favor of the Republican Party. ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ఈ ఛానల్ని అమెరికా ఫాక్స్ న్యూస్, ఇండియన్ ఫాక్స్ న్యూస్ అని చెప్పొచ్చు అండి. సో గవర్నమెంట్కి ప్రో గవర్నమెంట్ స్టాండ్ తీసుకుని ఇంకా అసలు మామూలుగా కాదు, ఇంకా అంతా గవర్నమెంట్ అంతా అన్నట్టుగా చెప్తారండి దానికి సంబంధించి. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చి టైమ్స్ నౌ అండి. ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ద టైమ్స్ గ్రూప్, బెనెట్ కోల్మన్ అండ్ కంపెనీ లిమిటెడ్. This channel always want to go with the winning horse. Previously generally neutral, it has turned pro-BJP since the election of Modi government. Anchor and managing editor Navika Kumar quotes and fumes each time someone is critical of BJP, but loses her interrogating prowess wherever given the rare chance to interview Modi or Home Minister Amit Shah. With Arnab, the channel was ultra BJP and ultra nationalist. After he left it has become a lot more ultra-nationalist and outright BJP supporter. One wonders if this change of stance is because its chairperson Indu Jain was awarded Padma Bhushan by the Modi government in 2016. టైమ్స్ నౌ అండి, అర్నబ్ గోస్వామి అంతకుముందు ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేసిన ఛానల్ ఇది. బెనెట్ కోల్మన్ అండ్ కంపెనీ అని చెప్పి ఒక ఫారెన్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సబ్సిడరీ ఇండియాలో రన్ అవుతున్న ఛానల్. సో ఇది ఒకప్పుడు న్యూట్రల్గా ఉండే ఛానల్ అండి. బీజేపీ వచ్చాక మాత్రం ప్రో బీజేపీ స్టాండ్ తీసుకుని కంటిన్యూస్గా ప్రో బీజేపీ స్టాండ్లోనే ఉంది. సో ఈ న్యూస్ కూడా ఫుల్గా బయాస్డ్ న్యూసే. ముస్లిం న్యూస్ ప్రకారం చెప్తున్నాను, ఎందుకంటే ముస్లిమ్సే కాదు చాలామంది ఇండియాలో ఒకప్పుడు న్యూట్రల్గా ఉండి ప్రాపర్ జర్నలిజం అందించిన ఈ ఛానల్ అన్నీ ఇప్పుడు గవర్నమెంట్కి బయాస్డ్గా ఉన్నాయి.
సో దానికి సంబంధించి అనమాట మనం మాట్లాడుకునేది. వీళ్ళకి హిందూ జైన్ అని చెప్పి వీళ్ళ హెడ్ ఉన్నారండి. ఆ హెడ్కి లాస్ట్ టైము ఒక ఏంటంటే పద్మభూషణ్ అవార్డు ఇచ్చారంట 2016లో. దానివల్ల వీళ్ళు స్టాండ్ మార్చుకున్నారని చెప్తున్నారు. అంటే అక్కడ అర్థం అది కాదు, హిందూ జైన్ కూడా బీజేపీకి సపోర్టర్గా మారడం. నెక్స్ట్ ఇండియా టుడే. Owned by Living India Media Group, India Today Group, the channel was launched in 2003 as a sister channel of the Hindi news channel Aaj Tak. It is one of the 4 channels from the TV Today network stable, the other being Tej and Delhi Aaj Tak. Arun Puri is the group's chairman. Top journalists associated with the India Today TV channel are Rajdeep Sardesai and Rahul Kanwar. While Rajdeep is anti-BJP, Rahul tried to lean a lot to the Aam Aadmi Party. Although India Today is a fence-sitting channel, in the last 1 or 2 years, it has clearly tilted towards the BJP. Rahul and his India Today team had severely lobbied against the BJP and its students wing Akhil Bharati Vidyarthi Parishad over a Shaheen Bagh and Jamia Millia Islamia shooting incident. He was also quick to point fingers at BJP leader Anurag Thakur and claim that the Delhi was sitting on a powder cake. ఇండియా టుడేకి సంబంధించి ఏం చెప్తున్నారంటే, ఇది ఇండియా టుడేని సింపుల్గా తీసుకోవడానికి లేదండి. 2003లో స్టార్ట్ అయిన ఛానల్ దాదాపుగా 17 సంవత్సరాల అనుభవం ఉన్న మీడియా ఛానల్ ఉంటుంది. ఇలాంటి మీడియా ఛానల్ మరి కొద్దిగా బీజేపీ వచ్చి చేంజ్ అయింది. ఇందులో ఒక యాంకర్ ఉంటాడు, రాజ్దీప్ సర్దేశాయ్. ఈయన న్యూట్రల్గా ఉంటాడు, ఈయన యాంటీ బీజేపీ. మిగతా వాళ్ళంతా అయితే బహుశా ఆయన కూడా తర్వాత తీసేస్తారేమో. అంతకు ముందర వరకు బీజేపీని క్వశ్చన్ చేస్తూ ఉండేవారండి వాళ్ళందరూ, ఇప్పుడు లేదు. CNN News 18. This channel is owned by billionaire Mukesh Ambani's Reliance Industries. Hence, no words are required to explain its bias against Muslims and the less privileged Hindus. This channel was originally owned by Network 18 Group, which was founded by a businessman and investor Raghav Bhal in 2011, but was taken over by Reliance Industries in 2014. This group owns as many as 65 channels, 1 national English news channel and 1 national Hindi news channel, and 14 regional language news channels, and 3 national and 1 regional business news channel, 3 Hindi entertainment channels, 2 Hindi movie channels, 2 youth channels, 4 English and Hindi music channels, 4 kids English Hindi entertainment channels, 4 factual entertainment channels, 2 shopping channels, 14 regional entertainment channels, and 10 accruing regional news channels and other Hindi channels. ఒక రకంగా చెప్పాలంటే CNN న్యూస్ 18 అనేది ఇండియాలో ఒక పెద్ద బిహేమత్ అండి, పైకి తెలియని బిహేమత్. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ముఖేష్ అంబానీ ఆయన అండర్లో ఉంటుంది ఇది. సో 2014 కొనుక్కోవడం జరిగింది. దాదాపుగా 65 న్యూస్ ఛానల్ కంట్రోల్లో ఉంటాయండి. Zee News. This is one of the several Hindi, English and vernacular news channels owned by the SL Group. The channel's owner Subhash Chandra became a Rajya Sabha member with the BJP support. Hence, he definitely needs to give something back to the party by promoting its Hindutva agenda and launching an anti-Muslim tirade. Sudhir Chaudhary is the channel's editor-in-chief and the anchor of its prime time. He is the Hindi version of Republic TV's Arnab, as he openly supports the BJP, RSS and Modi. A few years ago, Sudhir was arrested for allegedly trying to export 1 billion Indian rupees, approximately $23 million from Jindal Group. Since then, some people call him Sudhir Tihari because he was lodged in Delhi maximum security Tihar jail in the extortion case. Zee News has been involved in broadcasting fabricated news stories on multiple occasions. Most recently, it aired an unverified and false report on the coronavirus linked it to Tablighi Jamaat, and later expressed regrets for running the false report. ఇక్కడ జీ న్యూస్ అనేది CNN 18 లాంటి అతిపెద్ద న్యూస్ బెహిమత్ అండి ఇది కూడా. దీన్ని సుభాష్ చంద్ర అని చెప్పి ఆ ఛానల్, ఈ ఛానల్స్కి ఓనర్ అండి.
ఈయన బీజేపీకి రాజ్యసభ మెంబర్గా బీజేపీ నుంచి ఎన్నికైనాడు. సో ఈయన ఏంటంటే ఈయన కూడా ఒక రంగం ముస్లిం యాంటై ముస్లిం ప్రాపగెండా బాగా రన్ చేస్తాడు. ఈయన కూడా సుధీర్ చౌదరి అని ఇందులో ఒక ప్రైమ్ టైమ్ యాంకర్ ఉన్నాడు. ఈయన్ని హిందీ వర్షన్కి అర్నబ్ ఘోష్ అని చెప్తారు. ఇంగ్లీష్కి ఎలాగ ఇంగ్లీష్ ఛానల్లో అర్నబ్ ఘోష్ ఉన్నాడు కాబట్టి హిందీ వర్షన్కి సుధీర్ చౌదరి అనమాట అలాగే. సో ఇతను ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడండి. జిందాల్ సంబంధించిన ఒక కేసులో దాదాపు 100 కోట్ల రూపాయలు ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ట్రై చేశాడండి. దానికోసం జైలుకి వెళ్ళాడండి ఈ సుధీర్ చౌదరి అని. సో ఈ జీ న్యూస్ ఛానల్లో తబ్లీగీ జమాత్ విషయంలో చాలా భయంకరమైన న్యూస్ రిపోర్ట్ చేసింది. దీని విషయంలో తర్వాత సారీ కూడా చెప్పిందండి జీ న్యూస్. సో ఇది ఒక ఛానల్ అండి. India TV. This channel was launched by Rajat Sharma and his wife Ritu Dhanwan in 2004 from a studio in Film City in Noida, near Delhi. Sharma is the chairman and editor-in-chief of India TV, a subsidiary of independent news service which was co-founded by a couple in 1997. During his college days, Sharma was a member of ABVP. He and the late finance minister Arun Jaitley were very close friends. India TV is biased to conceals plenty of news that would make headlines. It doesn't show fake news, but is selective in its presentation of news according to its political impact. When Sharma was asked a question about his channel's integrity in the United States in view of his friendship with Jaitley, he got infuriated. An otherwise calm person, he was all irritated and critical of the person who asked it. According to tech analyst Amol Rajpande, when Sharma was ousted from his Film City office by CenturyCom, his new office was completely funded by the BJP. India TV kept on working as BJP propaganda unit after that. He further says that the most important point to show that is, he was awarded Padma Bhushan for literature, although he never wrote a single literary piece. However, he wrote fiction of the BJP during its election campaign. In 2015, Sharma was awarded Padma Bhushan by the BJP government for his contribution in the field of journalism. Last month, he was conferred with the honorary doctorate in the literature by Nainital-based Kumaon University. All this explains his unstinted support for the BJP and RSS. So, ఇండియా టీవీని రజత్ శర్మ ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఆయన వైపు ఈయన కలిసి స్టార్ట్ చేశారు. తర్వాత ఈయన ఆల్రెడీ ఏబీవీపీలో ఉండేవాడండి చిన్న యంగ్ ఏజ్ నుంచే. అరుణ్ జైట్లీకి మంచి ఫ్రెండ్. సో ఈయన బీజేపీకి సపోర్టర్గా మారాడండి తర్వాత ఇండియా టీవీ పెట్టిన తర్వాత. సో బేసిక్గా ఇది బీజేపీకి పక్కా సపోర్టింగ్ ఛానల్. Aaj Tak. Owned by Arun Puri's India Today group, Aaj Tak has some of the most poisonous anchors: Anjana Om Kashyap, Rohit Sardana and Shweta Singh, known for their vitriolic attacks against Muslims and spreading communal hatred. The trio routinely indulge in Muslim bashing while showcasing a deferential surrender to anything the BJP does. A former Zee News and Zee News 24 journalist Anjana has been engaged in aggressively propagating Hindutva-centered ideologies and biased reporting in favor of the BJP across the variety of situations. She has spread fake news via her news shows on multiple occasions. A favorite of Modi, she was one of the few reporters who were allowed in an interview by Modi in the run-up to the 2019 general election. Rohit Sardana tops the list of the worst journalists sponsored by the right wing. ఆజ్ తక్ కూడా ఇది ఒక ఛానల్ అండి. అంజనా ఓం కశ్యప్, తర్వాత రోహిత్ సర్దానా, శ్వేతా సింగ్ వీళ్ళు మెయిన్ ఫ్రంట్ ఫేసెస్గా ఉంటారండి ఈ ఛానల్కి. బీజేపీకి ఫుల్ ఆన్ సపోర్ట్ మీద ఉంటారు. వీళ్ళైతే అసలు ఇంకో రేంజ్లో ఉంటుంది. హిందీ న్యూస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ABP News, owned by Bengali journalist Afiq Sarkar of the pro-BJP ABP group. This channel is the reincarnation of Star News earlier. ABP News used to be neutral, but it turned pro-BJP a couple of years ago. This came after the Modi government objected to criticism of the BJP by some ABP News journalists, including Punya Prasoon Vajpayee and Abhisar Sharma, in their masterstroke show. After the channel took action against these journalists, Rupika Liaquat
became the commander-in-chief of its news anchors. Former Zee News anchor Rubika joined ABP News in 2018. A Muslim, she is disliked by many for her angry rhetoric against Muslim leaders called the channel for debates on TV. సో ఏబీపీ న్యూస్ అనేది కూడా ప్రో బీజేపీ ఛానల్ అండి. ఇది బెంగాలీ జర్నలిస్ట్ అవీక్ సర్కార్ అని చెప్పి ఆయన స్టార్ట్ చేసుకున్న ఛానల్ ఇది. ఒకప్పుడు ఈ ఛానల్ చాలా న్యూట్రల్గా ఉండేది. స్టార్ న్యూస్ ఛానల్గా ఉన్నప్పుడు ఈ ఛానల్ చాలా న్యూట్రల్గా ఉండేది. మరి ఎప్పుడు ఏబీపీ న్యూస్గా కన్వర్ట్ అయిందో అప్పటి నుంచి ఇది కూడా ప్రో బీజేపీగా ఛానల్గా కన్వర్ట్ అయిపోయింది. వీళ్ళు అంటారు కదా క్రిస్టియన్స్ కన్వర్షన్ మెషిన్స్ అని, ఇలా మీడియాని కన్వర్షన్స్ మిషన్గా మార్చుకుని ప్రాపగాండా కన్వర్షన్ మిషన్స్గా మార్చుకున్నారండి. Sudarshan News. This channel disseminates anti-Muslim content and manufactures fake news with communal overtones, earning in titles such as bigot and dangerous. Chairman Suresh Chavanke was a long-term RSS volunteer and associated with ABVP. He asserts practicing ideology-driven journalism and prefers that the news programs over his channel be viewed as opinionated campaigns. In April 2017, he was arrested for inciting communal hatred through multiple episodes of flagship program. Recently, Jharkhand Chief Minister Hemant Soren ordered a state police to take action against Chavanake for his communal hate speeches. So, Sudarshan News, ఇది ఒక హిందీ న్యూస్ ఛానల్. దీన్ని ఎవరు రన్ చేస్తారంటే సురేష్ చావణకే అని. ఈయన కూడా ఒక ఆర్ఎస్ఎస్ వాలంటీర్గా మొదలుపెట్టాడు. ఈయన కూడా ఇందులో జాయిన్ అయ్యాడండి. జాయిన్ అవ్వడం ఈయన స్టార్ట్ చేసినట్టున్నాడు. రీసెంట్గా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఏం చేశారంటే ఈయన అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసిన 27 ఒకసారి. న్యూస్ నేషన్, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. News Nation, owned by News Nation Network Private Limited, this channel consulting editor Deepak Chaurasia has an inclination towards the BJP and is known as a puppet of Modi. Portuguese politician and political scientist Bruno Mackay has compared Chaurasia's journalism to Fox News, which has often been criticized for being extremely vocal in its support of the Republicans and the President Donald Trump. News Nation, Deepak Chaurasia main headగా రన్ అవుతుందండి. ఈ ఛానల్ కూడా ప్రో బీజేపీ ఛానలే. సో ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ని రిపబ్లికన్ సపోర్ట్ చేసిన వ్యక్తి కూడా ఇతను అతను సపోర్ట్ చేయడం కాదని కానీ కంపేర్ చేశారనమాట. ఎవరంటే బ్రూనో మసైస్ అని చెప్పి ఒక పొలిటికల్ సైంటిస్ట్ అండి, పోర్చుగీస్ చెందిన ఈయన ఈ ఛానల్ గురించి చెప్పాడు అనమాట. మంచిగా చెప్పలేదు, కొద్దిగా చెప్పాడు. పక్కోడు పొగులుతున్నాడు కానీ మనోడు మంచి కోసం అనుకుంటాడు. కొన్నిసార్లు మా యదవలను కూడా చెప్తూ ఉండాలి కదా. India 24, owned by BAG Films and Media Limited, this channel is promoted by Anuradha Prasad, sister of BJP Minister Ravi Shankar Prasad, along with her husband, Congress politician Rajiv Shukla. Its anchor Amish Devgan has modeled himself on Republic TV's Arnab and routinely indulges in Muslim bashing. ఆల్ ది అబౌవ్ ఛానల్స్. ఇప్పుడు ఇండియా 24 అనేది మరొక ఛానల్ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇది ప్రో బీజేపీ స్టాండ్ తీసుకున్నాం. ఆల్ దీస్ అబౌవ్ ఛానల్స్ ఆర్ ప్రో బీజేపీ బికాస్ దే నీడ్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ రెవెన్యూ టు ఆపరేట్. ఇక్కడ అసలు విషయం చెప్పాడండి. ఏంటంటే అన్ని ఛానల్లో బీజేపీకి సపోర్ట్ అయిన ఒకే ఒక్క రీజన్, వాళ్ళకి రెవెన్యూ కావాలి, దాని గురించి. And most of the anchors and journalists are enamored by Modi's Superman image created by his online fans, as they aren't bold enough to go against his fan club, fearing trolling and reprisals. They find it easy to ride with the wind. ఇక్కడ మరొక ప్రాబ్లం ఏంటంటే మోడీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. ఆయనకి దాదాపు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఆన్లైన్ ఫ్యాన్స్ ఉన్నారు, అట్లాగే ఆఫ్లైన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆఫ్లైన్ ఫ్యాన్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీడియా ఛానల్కి అందరికీ మనం సెక్యూరిటీ ఇవ్వలేం కదా. సో సమస్య ఏంటంటే వీళ్ళందరూ ఎవరినన్నా పెద్దోడిని టార్గెట్ చేసి ఆయన్ని ఫుల్గా భయపడతారు. ఒక రకంగా చెప్పాలంటే మీకు సింపుల్గా కత్తి మహేష్ ఇన్సిడెంట్ తీసుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా అయితే కత్తి మహేష్ని డైరెక్ట్గా హింసిస్తున్నా కనీసం గవర్నమెంట్కి సంబంధించి ఎవరో కూడా సరైన యాక్షన్ తీసుకోలేదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే కత్తి మహేష్ లాంటి వ్యక్తి వాళ్ళని క్షమించి వదిలేయడం పెద్ద తప్పు అయింది. అలా చేయకుండా ఉండాల్సిందే. చేసి ఉంటే పోసి ఏదన్నా కొంచెం రియాక్షన్ ఉండేదేమో. సో
Next, in this media environment, can Muslims expected to be heard and their case to be pleaded by these biased media houses? They have either to put up with this or mull over focusing on creating their own media giants. There is no dearth of financial and other resources, technical expertise and journalistic talent in the community. All that is needed is our sincerity with resolve to start own TV news channels. సో ఇక్కడ మనం ముస్లిం పర్స్పెక్టివ్లో చూస్తున్నామండి. ఈయన ఏమంటున్నాడంటే ముస్లిం వాళ్ళు మంచి జర్నలిస్టులు లేరా, మనకి ఫండింగ్ రాదా అంటే బీభత్సంగా వస్తుందండి. ముస్లిం ఇప్పుడు మీకు దాదాపుగా ప్రపంచంలో డబ్బున్న వాళ్ళు సగానికి సగం ముస్లిం వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మన అంబానీలను అదానీలు చూసి మురిసిపోతాం, వాళ్ళ నుంచి ఉంటారండి వీళ్ళు. సో ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళకి ఫండింగ్ ప్రాబ్లం కాదు. సో కానీ ముస్లిమ్స్ కొత్త న్యూస్ ఛానల్ పెట్టుకోవాలి, ఇలాంటివి చేయాలంటే అంత ఈజీగా న్యూస్ ఛానల్ పెట్టుకుంటూ ఉన్నాను. ఏదేమైనా ప్రాబ్లం ఏంటంటే ముస్లిం కమ్యూనిటీకి వస్తున్న ప్రాబ్లం, వీళ్ళ తరపు వాదన వినిపించడానికి ఏ మీడియా ఛానల్ ముందరకు రాకపోవడం, అట్లాగే ఇచ్చిన మీడియా ఛానల్ తొక్కేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆ దృష్ట్యా దీన్ని చెప్పడం జరిగింది. సో మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, ఈ డిస్క్రిప్షన్లో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ మీరు చూడండి. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడచ్చు. సో నేను జస్ట్ ఏంటంటే తెలుగులో దీని గురించి చెప్తున్నాను అంతే. అందరికీ అన్ని విషయాలు చెప్పే అవకాశం ఉండదు కదా. సో అట్లీస్ట్ మనం ఇలాగన్నా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తే రేపన్న రోజున జనాలకి జరుగుతున్న విషయాలంటే అర్థమవుతాయి. మన తెలుగులో జనాలకైతే తెలుసు కాబట్టి బీజేపీ మనం గడప దాకా వచ్చినా గడప దగ్గర ఉంచుతున్నాం, కానీ అన్నిసార్లు గడప దగ్గర ఉంటాడని చెప్పలేం. కొంతమంది ఇప్పటికే గడప దాటి ఇంట్లో హాల్లో కూడా వచ్చి చేయాల్సిన చేస్తున్నారు ఓ పక్కన. అయితే గవర్నమెంట్కి ఇక్కడ ఉన్న గవర్నమెంట్స్ ఏంటంటే బీజేపీతో గొడవ ఎందుకు అన్న ఉద్దేశంలో చాలా వరకు వాళ్ళు ట్రైన్గా ఉంటున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి గట్టిగా లాగితే వీళ్ళని ఏదో కారణం పేరు చెప్పి బొక్కలు వేద్దాం చూస్తూ ఉంటారు కదా. సో ఈ దృష్ట్యా వీళ్ళు ఆగారు. నాకు తెలిసి ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్లోనూ బీజేపీ పట్టు సాధించే అవకాశం, అంటిల్ అన్లెస్ పీపుల్ కనుక వీళ్ళు చేసిన అధవేషాలు అర్థం చేసుకొని అంటే వాటిని మనం వదిలించకపోతే. ఆల్రెడీ మనం ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నాం, మొత్తం ఉన్మాదం పెరిగి దేశంలో వెచ్చలవిడిగా తయారైతే ఆ దేశం ఎలా నాశనం అవుతుందో చూస్తాం. అయితే ముస్లింలు మాత్రం మతోన్మాదులను కూడా పొరపాటు. ఇప్పుడు హిందువుల్లో కూడా కొంతమంది తయారయ్యారు. దురదృష్టం కొద్దీ మన దేశంలో హిందువులు ఎక్కువ ముస్లింలు కానీ. సో ఇందులో ఎక్కువ మంది ఉన్మాదులు తయారయ్యే అవకాశం మరి హిందువుల్లో ఉంది కాబట్టి ఆల్రెడీ దానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల మంది తయారవుతున్నారు. వాళ్ళని ఎవడో క్వశ్చన్ చేయాలి, ఇంతవరకు పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడుతున్నారు. సో ఇది పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా దేర్ విల్ బి అట్ సమ్ పాయింట్ వేర్ ద స్ట్రగుల్ విల్ స్టార్ట్. అది కొద్ది కొద్దిగా చిరికి గాలి అనే ఇలాగే మొదలవుతుంది. మీకు ఆఫ్ఘనిస్తాన్లో కూడా మొదటగా ఇలాగే మొదలైంది, ఇప్పుడు కూడా. సో నేనేమని చెప్తాను అంటే కనీసం మన జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఇప్పుడు ఈ మతోన్మాదం రిలీజియస్ ఫండమెంటలిజం అంటాం ఇంగ్లీష్లో. అంటే ఉన్మాదానికి మొత్తం పూర్తిగా ఉన్మాదులుగా అయితే మతపరంగా కొన్ని భావనల విషయంలో వీళ్ళకి నిర్దిష్టమైన భావనలు ఉంటాయి. సో అలాగే మొదలవుతుంది. అయితే మీకు ఆఫ్ఘనిస్తాన్లో మొదలైంది మతపరమైన భావంతో మొదలైంది, రాజకీయ కారణాలతో మొదలైంది మతపరమైన భావాలుగా మారి చివరికి ఆ సమాజాన్ని వినాశనానికి దారితీసేలా చేసింది. సో మన దేశానికి అది జరగదు, అబ్బాయి మనకు అంత ప్రాబ్లం లేదు అని అనుకోవడంలో పొరపాటు పడ్డమే. ఈ 7 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించి వాళ్ళు దేశంలో ఇంపార్టెంట్ సంస్థలను ఎలా ఆక్యుపై చేసుకున్నారో, ఎలా వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకున్నారో తెలిసినప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్, అది జరగని పని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా దానికి సంబంధించి మనకు ఆనవాళ్ళు కనబడుతూనే ఉన్నాయి. సిబిఐ అవ్వచ్చు, ఈడీ అవ్వచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అన్న ఇదే బీజేపీ, ఇప్పుడు అది బీజేపీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టీమ్స్గా మారిపోయింది. దీనికి తోడు ఎక్స్టర్నల్గా మీకు వీళ్ళకి సంబంధించి రిలీజియస్ గ్రూప్స్ ఉన్నాయి, వీళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్గా నిలబడడం,
వీళ్ళు ఏం పని చేసినా కొంతమంది ముస్లిమ్స్ చంపేశారు, కొంతమంది దళితులను బాహాటంగా కొట్టారు, కొంతమంది అమ్మాయిలు రేప్ చేశారు, అయినా వీళ్ళకి ఎవరికి శిక్షలు పడలేదు ఇంతవరకు. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి పక్కన. ఇన్ని జరుగుతున్నా మీడియా కానీ ఎవరో కానీ వాటిని క్వశ్చన్ చేయరు. రీసెంట్గా ఢిల్లీలో 9 ఏళ్ల బాలిక మరి అత్యాచారం గురిగితే కనీసం ఇంతవరకు ఒక్క మీడియా న్యూస్ ఛానల్ కూడా దాని గురించి చూపించలేదు. ఒక్క మీడియా న్యూస్ ఛానల్, ఇప్పుడు పైన చెప్పిన ఏ న్యూస్ ఛానల్ కూడా దాని గురించి సరిగ్గా చూపించలేదు. 3 రోజులు వేసారు, అయిపోయింది, వదిలేశారు. ఆ తల్లిదండ్రులు పాప 2 రోజులు పోలీస్ స్టేషన్ ముందర బైఠాయించి కూర్చుంటే కానీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోలేని పరిస్థితి. సో అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి. మన దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ జరుగుతున్న పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు. అందరికీ అవకాశం లేదు. ఎందుకంటే ఉద్యోగాల వేటలో లేకపోతే జీవితం వేటలో మునిగిపోయిన మనకి దేశంలో జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని దానికి రియాక్ట్ అయ్యేందుకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఆల్రెడీ మీడియాలో మీకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న దాన్ని పదే లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు సెపరేట్గా. ఎందుకని అన్నది నాకు ఫస్ట్ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూడగా నాకు అర్థమైంది. బేసిక్గా ఏంటంటే యాంటీ ముస్లిం బ్యాష్. సో ముస్లిమ్స్ని బ్యాడ్ లైట్లో చూపిస్తే హిందువులు దాన్ని చూసి వీళ్ళు ఓటు బీజేపీకి వేస్తారు. అది వాళ్ళ ఉద్దేశం. ఇలా ఓట్స్ని దండుకోవడం కోసం మాత్రమే ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఒక లార్జ్ సెట్ ఆఫ్ స్పెక్ట్రంలో జరుగుతుందండి. అది మన ఊహకందని రీతిలో. దురదృష్టం ఏంటంటే మన ఇండియా ఎందుకు డెవలప్ అవ్వలేదు, దీనికి కారణం ఏంటని అనుకున్నప్పుడు కాంగ్రెస్ డెవలప్మెంట్ కన్నా ముందర ఇదిగో ఇలాంటి మతోన్మాదుల నుంచి పోరాడాల్సిన అవసరం వచ్చింది. అందుకే వాళ్ళు దేన్ని డెవలప్ చేయడానికి లేకుండా పోయింది. కాంగ్రెస్ 2 ఫ్రంట్ వార్ చేసినట్టు ఒక రకంగా. మనకు తెలియకుండా జరిగిన వారు బీజేపీతో ఒకటైతే, ఇలాంటి రిలీజియస్ ఫండమెంటలిస్టులతో ఒక వారు జరుగుతుంటే దే హ్యావ్ టు ఫేస్ అ పొలిటికల్ వార్. సో 2 ఫ్రంటల్ వార్స్ ఎప్పుడు ఎలాగుంటాయంటే విన్ అవ్వడం చాలా కష్టమే. ఇజ్రాయెల్ లాంటి కొన్ని దేశాలు విన్ అవుతాయి, కానీ అన్ని దేశాలకు అవకాశం ఉండదు, అన్ని ఐడియాస్కి దాని అవకాశం ఉండదు. సో పొలిటికల్గా 2 ఫ్రంటల్ వార్ ఎప్పుడు ప్రాబ్లమాటిక్. సో రేపన్న రోజున మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇంకొక ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ లెడ్ గవర్నెన్స్ అయితే ఇది మనం కేవలం బీజేపీ ఇలా చేయొచ్చా చేయకూడదా అంటే, రిలీజియన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశంలో పరిపాలనా విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అంటే నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు రిలీజియన్ని ఒక కార్డులో వాడుకునే అవకాశం నీకు లేదు, చేయకూడదు. కానీ కులాన్ని చేస్తారంటే పేరు చూపి ఇప్పుడు మతాన్ని చేయడం మొదలుపెట్టారు. సో ఇదొక రీజన్ అయ్యింది. సో దాన్ని ఎలా ఆన్సర్ చేయాలో తెలియక చాలామంది నోరు మూసి కూర్చున్నారు. దాని ఫలితం ఇప్పుడు సొసైటీ ఈజ్ డివైడింగ్ ఇంటూ 2 సెక్షన్స్. అది చాలా ప్రాబ్లం అవుతుందండి. సో ఇప్పటికన్నా మేల్కొని మనం ఈ రిలీజియస్ ఫండమెంటలిజం అనే దాన్ని మీరు క్వశ్చన్ చేయకపోతే రేపు అన్న రోజున ఆఫ్ఘనిస్తాన్కి పట్టిన గత మన దేశానికి పడుతుంది. సో అది మనం ఆలోచించుకోవాలి. అదే గడుగుడ్డు ముస్లిమ్స్ అంతమంది 3 దెబ్బల్లో అయిపోతారంటే వాళ్ళు మీరు ముస్లింని టార్గెట్ చేసి ఉండొచ్చు, క్రిస్టియన్స్ని టార్గెట్ చేసి ఉండొచ్చు. అది ఖచ్చితంగా ప్రపంచం చూస్తుంది కదా. అప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేయడం మొదలెడతారు. అంతే తేడా. భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉండొచ్చు, కానీ ప్రపంచంలో హిందువులు మెజారిటీ కాదు కదండి. సో కాబట్టి అది కూడా ఒక రీజన్ ఉందా? డిపెండ్స్, ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్. ఇప్పుడు ఏ టర్న్ ఎలా తీసుకుంటే ఎవరికి తెలియదు. సో అవసరం వచ్చినప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని అలా పెంచి పోషిస్తేనే సడన్గా దానికి అవసరం తీరిపోగానే ఎలా అయితే వదిలేసిందో అలాగే అన్ని దేశాలు ఉంటాయి. భారతదేశం కూడా తెలుసుకోవాలి, మన దేశంలో ఉన్న నాయకులు కూడా తెలియాలి. బీజేపీని ఎందుకు అప్పటి జనాలు మరి వ్యతిరేకించారన్న విషయం తెలిసింది. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పెరిగారు అందుకే బీజేపీని సపోర్ట్ చేస్తాం. ఎడ్యుకేటెడ్ పెరగలేదు, ఇప్పుడు యాక్చువల్గా అన్ఎడ్యుకేటెడ్ పెరిగారు. మీరు బాగా గుర్తుంచుకుంటే గత 20-30 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ పరంగా బీభత్సంగా గ్రోత్ కనబడుతుంది. బట్ ఆన్ ద రియాలిటీ చాలామందిలో 10వ తరగతి చదివినోడు టెన్షన్గా ఒక పుస్తకాన్ని కూడా చదవలేడు. అలాంటి ఎక్కువ మంది తయారయ్యారు. కారణం మనకి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, సరైన పాలసీస్ లేకుండా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం, అది దేశంలో విద్యా విధానం నాశనం చేసింది. ఒక మన రాజకీయ నాయకులకు కూడాను అన్ఎడ్యుకేటెడ్ అయితేనే ఈజీగా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేటెడ్ని మ్యానిపులేట్ చేయలేం, అన్ఎడ్యుకేటెడ్నే చేయగలం.
ఫార్చునేట్లీ బీజేపీ వచ్చే టైంకి అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉన్నారు. అన్ఎడ్యుకేటెడ్ చూసి చెప్పాలంటే పైకి ఎడ్యుకేటెడ్ కానీ ఇన్ రియాలిటీ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్, ఈజీలీ మెనిపులేటబుల్ పీపుల్. సో దానివల్ల ఇలా జరిగింది. దీస్ ఆర్ మై ఒపీనియన్స్ ఓన్లీ. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ డైరెక్ట్లీ కామెంట్. బట్ ఇవి జరుగుతున్నాయి, ఇవి కొంత నా ఒపీనియన్ ఉంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ దిస్ ఆర్టికల్, I think you can directly contact them and you can have clarification about that. But if you have any నేను చెప్పిన ఒపీనియన్స్ చివరి కొద్దిగానే చెప్పాను. ఆ ఒపీనియన్లో మీకు డిఫరెన్స్ ఉంటే కనుక డైరెక్ట్లీ కింద కామెంట్ చేయండి. మీకున్న ఒపీనియన్ ఏంటి, ఎందుకు అలాంటి ఒపీనియన్ ఫామ్ చేశారనేది యూ కెన్ డైరెక్ట్లీ గివ్ అ కన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.